వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక గత 3 రోజులుగా నేనైతే తిరుపతిలోనే ఉన్నాను. రేపు కూడా 31వ తారీఖు కూడా తిరుపతిలో ఉండి ముఖ్యంగా 4 రోజులు అయితే తిరుపతిలో పూర్తిగా కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం బాగా వర్షాలు పడాలని, అలాగే ఈ సంవత్సరం మన ఛానల్కి కొన్ని వేల మంది సబ్స్క్రైబర్లు అందించినందుకు కృతజ్ఞతలు అయితే తెలియజేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ 4 రోజులు కూడా తక్కువ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే నేను నిన్న ఒక వీడియో ఉదయం సమయంలో పెడితే అది సాయంత్రానికి రావడం జరిగింది. అంటే కొంచెం నెట్వర్క్ సిగ్నల్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే నాకు వైఫై లేకపోవడం వల్ల నేనైతే ఎక్కువగా అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. ఇక ప్రస్తుతానికైతే మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే ఏమీ లేవు. ముఖ్యంగా మనమైతే ఒక అల్పపీడనం ఏర్పడుతుంది, అది శ్రీలంక. అలాగే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు కురిపిస్తుందని 15 రోజుల క్రితమే మీకు చెప్పేశాను. సో దాని గురించి అయితే నేను మళ్ళీ చెప్పట్లేదు. ఇక ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ చలి తీవ్రత అయితే వచ్చే వారం రోజుల వరకు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉదయం సమయంలో కొన్ని ప్రాంతాల్లో 7-8 వరకు కూడా పొగమంచు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే తిరుపతి లాంటి ప్రాంతాల్లో దాదాపు 10 నుండి 11 వరకు కూడా చాలా చోట్ల భారీగా పొగమంచు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల అత్యధికంగా మంచు కురిసే అవకాశం అయితే ఉదయం సమయంలో అయితే ఉంది. ఇక ముఖ్యంగా మరొక అల్పపీడనం అయితే 5వ తారీఖు నుండి 8వ తారీఖు మధ్యలో అయితే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది. కాబట్టి దీని ప్రభావంతో వర్షాలు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్గానే ఉంది. కానీ ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం కొన్ని వెదర్ మోడల్స్ అయితే మనకి ముఖ్యంగా 8 తర్వాత నుంచి, అంటే 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కొన్ని వర్షాలు పడే విధంగా మనకైతే సూచిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే 8వ తారీఖు వరకు దాదాపు వర్షాలు లేనట్లే. కానీ మనకి ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం కొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు చూపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నేను ముఖ్యంగా జనవరి 1 తర్వాత నేనైతే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత జనవరి 1 లేదా 2వ తారీఖున మీ అందరికీ కూడా బోర్డు వేసి ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతం అయితే తక్కువ సిగ్నల్ ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా నెట్వర్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే ముఖ్యంగా క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే మనం ఆల్రెడీ మీకు 10 రోజుల క్రితమే, అంటే 5వ తారీఖు జనవరి 5 అల్పపీడనం అయితే మీకు డిసెంబర్ 20వ తారీఖున చెప్పేశాను. 5వ తారీఖున 2వ అల్పపీడనం, అలాగే ముఖ్యంగా డిసెంబర్ 28 ఒక అల్పపీడనం ఉంటుంది. డిసెంబర్ 27 అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అయితే ఏపీకి ఏమీ లేవు, శ్రీలంక తమిళనాడులో ఉంటాయని చెప్పాను. ఆ విధంగానే ప్రస్తుతం పడుతున్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే 5 నుంచి 8వ తారీఖు మధ్యలో మరొక అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పాను. ఆ విధంగానే ఏర్పడబోతుంది. అది ఎటువైపుగా కదులుతుంది, దాని ప్రభావం వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి క్లియర్ కట్గా అయితే మీకు మరొక 3 రోజులు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం చూసుకుంటే 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే విధంగా కొన్ని వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇది అంచనా ఇప్పుడే వేయలేము. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి జనవరి 2 నుంచి 5 లేదా 6 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. నేను ఒకసారి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మీ అందరికి అప్డేట్ ఇస్తాను. కాబట్టి చాలామంది వర్షాల గురించి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే మనకైతే దాదాపు జనవరి 7 వరకు కూడా వర్షాలు అయితే లేవు. మంచు తీవ్రత ఉదయం సమయంలో బాగా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు అయితే తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్లతోనే వెళ్ళండి, ఎందుకంటే తీవ్రమైన మంచు అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. అలాగే ఉదయం 8-9 గంటల వరకు వాహనదారులు జాగ్రత్తలు తీసుకొని, అలాగే బడులకు వెళ్ళే పిల్లలు అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్రస్తుతానికైతే 7-8 తారీఖు వరకు తక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది. భారీగా చలి తీవ్రత ఉంటుంది. అల్పపీడనం ఎటువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి 2వ వారంలో వర్షాలు ఉంటాయా లేదా అనేది ఒక అంచనాకైతే మనం వస్తాము. మీకైతే మరొక 48 గంటల్లో ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఇది ఓవరాల్గా ప్రజెంట్ పరిస్థితి. వచ్చే 10 రోజులు అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 2వ వారంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు పడడానికి కొన్ని వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనం అయితే రానున్న రోజుల్లో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.